జనరల్గా ఆర్థికంగా బడుగులు బాగుపడ్డప్పుడే, సామాజికంగా వారు గౌరవింపబడ్డప్పుడే, రాజకీయంగా వారు ఎదిగి వచ్చినప్పుడే ఒక సమన్యాయం జరుగుతుంది, సంపూర్ణ న్యాయం జరుగుతుంది అనేటటువంటి ఆ విశ్వాసాన్ని ప్రకటిస్తూ, మరి తెలంగాణ రాకముందు ఒకలాగా ఉండే మన పరిస్థితి, తెలంగాణ వచ్చిన తర్వాత కొంత బీసీల కోసం పనిచేసుకోవడం జరిగింది. ఉదాహరణకు ఆత్మగౌరవ ప్రతీకలుగా మాత్రమే నేను మెన్షన్ చేస్తూ ఉన్నాను. మహాత్మా జ్యోతిబా పూలే గారి జయంతిని, వర్ధంతిని అఫీషియల్గా నిర్వహించడం అన్నది తెలంగాణ రాష్ట్రం వచ్చి మనం చేయడం ప్రారంభించినాం. మహాత్మా బసవేశ్వర గారిని కూడా జయంతి చేస్తూ ఉన్నాం. సర్దార్ సర్వాయి పాపన్న గారి జయంతి కూడా తెలంగాణ రాష్ట్రం అమల్లోకి వచ్చిన తర్వాతనే మనం చేసుకోవడం ప్రారంభించినాం. చాకలి ఐలమ్మ గారు, చిట్యాల ఐలమ్మగా మనం అంటాం, చాకలి ఐలమ్మ గారి జయంతిని కూడా అధికారికంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాతనే మనం సాధించుకోగలిగినాం. దొడ్డి కొమరయ్య గారి జయంతి, అట్లానే ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ గారి జయంతి, కొత్తపల్లి జయశంకర్ సార్ పేరు మీద ఒక జిల్లా, ఒక యూనివర్సిటీ, అట్లానే కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతిని అఫీషియల్గా చేయడం, మహర్షి వాల్మీకి గారి జయంతిని అఫీషియల్గా చేయడం, మహర్షి భగీరథ గారి జయంతిని అఫీషియల్గా చేయడం, ఇట్లా అనేక కార్యక్రమాలు మనం చేసుకుంటూ వచ్చినాం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక. పైగా ఈ దేశంలో ఉండేటటువంటి బడుగుల ఆశాజ్యోతులుగా పనిచేసినటువంటి రిఫార్మర్స్, ఆ తేజోమూర్తులందరి పేరు మీద కూడా పుస్తకాలు ప్రచురించినాం. అందరినీ కూడా చిత్రపటాలు పెట్టి రవీంద్ర భారతిలో మనం గౌరవించుకోవడం కూడా చేసినాం. అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసినాం. రాజ్యాధికారంలో కూడా భాగస్వామ్యం చేయాలనేటటువంటి ఉద్దేశంతో మార్కెట్ కమిటీల దగ్గర నుంచి మొదలు పెడితే చాలా చోట్ల కూడా రిజర్వేషన్స్ ఇచ్చుకుంటూ వెళ్ళడం జరిగింది. ఇట్లా ఒక్కొక్కటి రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కొంత ముందుకు పోయినాం, కొంత ప్రగతి సాధించుకున్నాం. ఆర్థిక పరంగా కూడా ఇదివరకెన్నడూ ఇవ్వననే నిధులు కూడా మరికొన్ని డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో ఇచ్చుకుంటూ వచ్చినాం. మొత్తం 10 ఏళ్లకి నుంచి లెక్క పెడితే దాదాపు 50,000 కోట్ల నిధులు కూడా డైరెక్ట్గా మనము ఇచ్చినటువంటి సందర్భాన్ని మీ అందరు కూడా గమనంలోకి తీసుకోవాలని కోరుతా ఉన్నాం. అంటే ఒక అడుగు ముందుకు పడ్డది, ఒక తొవ్వ తీసుకున్నాం, మరి అది కొనసాగించే విధంగా ఏ ప్రభుత్వం ఉన్నా, ఎట్లాంటి ప్రభుత్వం వచ్చినా ఒత్తిడి చేస్తూ ముందుకు తీసుకెళ్లాలనేటటువంటి ఒక బాధ్యత ఉంది. కాబట్టి దానికోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దానిలో తొలి అడుగే ఈ విగ్రహ సాధన కోసం మేము ఏర్పాటు చేసినటువంటి రౌండ్ టేబుల్ అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, ఎజెండా చాలా పెద్దగా ఉన్నది, కానీ ఎంత పెద్ద ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుంది. కాబట్టి ఆ ఒక్క అడుగు, ఈ తొలి అడుగు ఇవాళ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి ఇంత పెద్ద ఎత్తున హాజరైన ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మా రమణన్న గారికి ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేయడానికి ఒప్పుకున్నారు. వారికి ముందే నేను వార్నింగ్ ఇచ్చిన, మరి ఎక్కువ మంది వస్తాం, ఎవరిని నారాజు చేయకుండా మైక్ ఇవ్వాలి, ఎవరికి బోర్ కొట్టకుండా కార్యక్రమం నడిపించాలని కూడా రమణన్న గారికి చెప్పినాం. వారి సహకారం మరవలేంది, చాలా ఓపికగా వారు ఒప్పుకున్నారు. మరి ఈ మొత్తం కార్యక్రమంలో కూడా అనేక మంది మా అన్న తమ్ములు, అక్క చెల్లెలు అందరూ ఉన్నారు. వారందరికీ చివరిలో పేరున నేను ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ, తెలంగాణ జాగృతి తరఫున ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మళ్ళొకసారి ధన్యవాదాలు. ఇది మొదటి అడుగు మాత్రమే, కార్యాచరణ ఇంకా పెద్ద ఎత్తున ఉంది. మీరు ఇచ్చేటటువంటి సలహాలు సూచనలతోని ఏప్రిల్ 11 జ్యోతిబా పూలే గారి జయంతి ఉంది. ఏప్రిల్ 11 లోపల ఒక సానుకూల ప్రకటన రాష్ట్ర ప్రభుత్వం నుండి రాబట్టాలనేటటువంటిది ప్రాథమికమైనటువంటి లక్ష్యం. ఆ దిశగా మనం ఎట్లా ముందుకెళ్దామన్నది మీ అందరు కూడా సూచించవలసిందిగా కోరుతూ, మళ్ళొకసారి మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై తెలంగాణ.